నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిబిఎన్ సీఎం గా ఉంటే క్రిమినల్స్ కు చోటు లేదు. ఏఐ హాక్దాన్ సదస్సులో సీఎం చంద్రబాబు. నర్సీపట్నం ప్రజలకు రుణపడి ఉంటా. పారిశుద్ధ వాహనాలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కొలిక్కి వచ్చిన నీటి సరఫరా కార్మికుల సమస్య. మేయర్ చొరవతో సమ్మె విరమించిన కార్మికులు. తొలి రోజు మత్స్యావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు. బారులు తీరి దర్శించుకున్న భక్తులు. సిబిఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్ కు చోటు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు శివారులోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ హాక్దాన్ 3 రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. కళాశాలలో ఇన్నోవేషన్ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హ్యాక్దాన్ లో పాల్గొన్న ఐటీ కంపెనీల ప్రతినిధులు ఏఐ నిపుణులతో వారి ఆవిష్కరణలపై చర్చించారు. అనంతరం పోలీసులు విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. పోలీసులు సాంప్రదాయం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్లడం శుభపరిణామమని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఏపీని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఆరంభం మాత్రమేనన్నారు. మేతో శక్తితో తెలివిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ శ్రీకాంత్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మనం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేటివి కాదు. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు నేను ఇంటింటికి చెప్పేవాడిని, పేరెంట్స్కి చెప్పేవాడిని, మీ పిల్లలకు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఐటీ చేయించండి, తద్వారా రాబోయే రోజుల్లో మీరిచ్చిన దానికంటే 100 రెట్లు ఆస్తి సంపాదించే తెలివితేటలు మన పిల్లలకు వస్తాయని నేను చెప్పాను. ఇలాంటి కొన్ని వచ్చాయి, అందులో వాడుకుంటున్నారు. కానీ అందులో వాడుకునేది ఓన్లీ డేటా వస్తూ ఉంది, కానీ మీకు కావలసిన సొల్యూషన్ అందులో వచ్చే పరిస్థితి లేదు. అది మనం తయారు చేసుకోవాలి. అందుకే మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా అంతా కూడా మనకి ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఎప్పుడు ఎక్కడా ఊహించలేదు. ఈరోజు మీరు చూస్తే శాటిలైట్ ఉంది. ఒకప్పుడు శాటిలైట్ గవర్నమెంట్ లెవెల్లో ఉండేది. నిన్నే నేను ఒక పాలసీ అనౌన్స్ చేశాను అనేది మన జీవితంలో భాగమైపోయింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన సెల్ ఫోన్లో ఎన్ని లాభాలు ఉన్నాయో అవి ఉపయోగించుకోవడం కూడా ఇంకా మనకు తెలియడం లేదు. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, ఏ పని కావాలన్నా చేసుకునే అవకాశం ఉంటుంది. రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం, గంజాయి సేవిస్తాం, గంజాయి పండిస్తాం. మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం, కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తనను రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలిపిన నర్సీపట్నం టౌన్ ప్రజలు రుణం తీర్చుకుంటారని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నంలో ₹1 కోటి విలువైన పారిశుద్ధ వాహనాలను, పనిముట్లను ఆయన ప్రారంభించారు. అయ్యన్న పాత్రుడే స్వయంగా ట్రాక్టర్ నడిపి స్ఫూర్తి నింపారు. పారిశుద్ధ పనుల కోసం కొనుగోలు 2 కొత్త ట్రాక్టర్లను ఆయన స్వయంగా స్టార్ట్ చేసి కొద్ది దూరం నడిపారు. ట్రాక్టర్ దిగిన తర్వాత ఆయనను కొందరు పట్టుకుంటే తనను ముసలోడు అనుకుంటారని సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన సతీమణి 26వ వార్డ్ కౌన్సిలర్ పద్మావతి, మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మిలు వాహనాలకు పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం అయ్యన్న మీడియాతో మాట్లాడారు. మున్సిపాలిటీకి 4.11 కోట్లు విఎంఆర్డీఏ నిధులు 15వ ఆర్థిక సంఘం నుంచి 10 కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. మినరల్ గ్రాంట్ నుంచి ₹1 కోటితో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రణాళికాబద్ధంగా నర్సీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. నర్సీపట్నం 65,000 మంది జనాభా ఉన్నారు.
మున్సిపాలిటీలో చెత్త నిర్మూలన అన్నది మనకు చాలా పెద్ద సమస్య మిగిలిపోయింది. మొదటి నుంచి కూడా పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది, కానీ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి మిషనరీ కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ గతంలో సమకూర్చలేకపోయారు. గతంలో కూడా జనరల్ ఫండ్ వచ్చాయి, గత ప్రభుత్వంలో కూడా జనరల్ ఫండ్ వచ్చింది, రకరకాల ఫండ్లు వచ్చాయి. ఆ ఫండ్ అంతా అనవసరంగా ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారంటే పనితీరు లేకుండా చేశారు. గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే గారు ఈ కాలం తగ్గించారు, మీ అందరికీ తెలుసు. ఈ కాలం ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఆర్టీ ఆఫీస్ వరకు తగ్గించారు. నేను దాని మీద పిటిషన్ పెట్టాను. అంత అవినీతి జరిగింది, విలేజ్ సెక్రటరీలో అవినీతి జరిగిందని చెప్పి సుమారు ₹1 కోటి రికవరీ పెట్టారు. అయితే మనకి చెత్త పంపించడానికి వెహికల్స్ సరిపోవట్లేదు. 52 లక్షలు అయిందండి ఈ వెహికల్కి. దీంట్లో గవర్నమెంట్ ఏమో 35 లక్షలు ఇచ్చింది. మిగతా 15 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి 30 లక్షల రూపాయలతోటి ఏంటి కొత్త ట్రాక్టర్ కొన్నాం. ఇప్పుడు ఓపెన్ చేసిన 2 ట్రాక్టర్, అది కూడా ఆటోమేటిక్ లిఫ్టింగ్. మన నుండి చెత్త సేకరించే ప్రక్రియను చేపట్టి సగం ఎంత తెలుసు. దానికి 8 లక్షల రూపాయలతో 20 తోపుడుబళ్ళు 600 డస్ట్బిన్లు తీసుకోవడం జరిగింది. విశాఖ నగరంలో మంచినీటి కార్మికులు సమస్య కొలిక్కి వచ్చింది. మేయర్ పీలా శ్రీనివాస్తో యూనియన్ నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తాగునీటి సరఫరా యథావిధిగా పునరుద్ధరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. దీంతో పాటు హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పొరుగు సేవల సిబ్బంది సమ్మెను విరమించుకోవాలని, అందుకు సానుకూలంగా స్పందించారని మేయర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తాము వ్యవహరిస్తామని, కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరిస్తామన్నారు. తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడం పట్ల యూనియన్ నేతలు ఆనందరావు తదితరులు సంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది ఎంప్లాయీస్లో వాళ్ళ నాయకులు చెప్పిన కొంతమంది తిరగబడడం, దాని మీద స్ట్రైక్ అని నేను అన్నగాని మా పరిస్థితి అర్థం చేసుకోండి అని నా దగ్గరికి రావడం, దాన్ని నిన్న వేరే వేరే అభిప్రాయాలు వెళ్ళాయి. కానీ నిన్న కూడా ఎక్కడ వాటర్ ఇబ్బంది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వానికి కట్టుబడి మేము పనిచేస్తాం. మేమంతా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఏదైతే మంచి చేస్తే ఈ ప్రభుత్వానికి మీకు మంచి పేరు వస్తుందని చెప్తూ నేను కూడా ఈవేళ ఒకటే చెప్తాను, చట్టానికి బేస్ ఎవరైనా చేయవలసి ఉంటుంది. టీఎంసీలో ఆ చట్ట ప్రకారంగా కౌన్సిల్ తీర్మానాన్ని ఉంటప్పుడు అన్నీ కూడా చేసే బాధ్యత మాకు ఉంది. తొందరలోనే ఎన్ఎస్పీని కూడా కార్పొరేషన్ నుంచి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పడం. అందరూ కూడా లోకల్ వాళ్ళు రావడం వల్ల కొంత నాకు ఒప్పుకొని అది యూనియన్కి ఒప్పుకొని మళ్ళీ యథావిధిగా వర్క్లో పనిచేయడానికి సార్ చెప్పడం వల్ల తంబ వేసిందని క్యాన్సిల్ కమిషన్ గారు లేకపోవడం వల్ల సోమవారం మంగళవారం కమిషన్ వస్తే ఆ తంబను క్యాన్సిల్ చేసి 6 నెలల నుంచి కొత్త జీతాలు పెడతామన్నారు. కొత్త జీతాలు ఏమొచ్చి 15,000 ఉన్నోళ్ళు 18,500, 18,500 ఉన్న 21,500 రూపాయలు. పాత జీతాలు బిల్లు పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసి సోమవారం కానీ మంగళవారం కొత్త జీతాలు 6 నెలలు చెల్లిస్తున్నారు. అలాగే గౌరవ మేయర్ గారి సమక్షంలో కౌన్సిల్ తీర్మానం ప్రకారం డిసెంబర్లో కౌన్సిల్ 11వ తేదీన అయ్యింది. ఈ రోజుకి సుమారు 6 నెలల కాలం గడిచింది. ఈ 6 నెలల నుంచి కొత్తగా వేతనాలు ఇస్తున్నారు కాబట్టి గడిచిన 5 నెలలకి ఏరియస్ ఇమ్మని చెప్పేసి అధికారులు సార్ ఆదేశాలు జారీ చేశారు. ఏఈలు కూడా కింద లెవెల్లో ఫైల్స్ ఈరోజు తయారు చేసి 10 గంటలకల్లా ఎస్సీ లెవెల్, సిఈ లెవెల్కి సంతకం అయిపోయి రేపు సోమవారం వచ్చిన వెంటనే కమిషనర్ టేబుల్ పెడతాం చేసి మాకు చెప్పి ఉన్నారు. టౌన్ కొత్తరోడ్డులోని జగన్నాథ స్వామి ఆలయం ఆధ్వర్యంలో రథయాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టర్నల్ చౌట్రీలో స్వామివారు తొలి రోజు మత్స్యావతారంలో దర్శనమిచ్చారు.
ఉదయం నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దశావతారాల్లో స్వామివారు దర్శనమిస్తారని, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తొలి రోజు సంపత్ వినాయక ఆలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని చెప్పారు. సుమారు 1000 మంది అన్నప్రసాదం భక్తులకు ప్రసాద వితరణ చేపడుతున్నామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు. స్వామి దేవస్థానానికి ఈవోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో మొదటి రోజు భాగంగా ఈరోజు జగన్నాథ స్వామి వారు మత్స్యావతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారి దర్శనాలు చేసుకోవచ్చండి. మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 9:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కావున సంపత్ వినాయక ఆలయం వాళ్ళు వచ్చి మనకి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. నమస్తే. మనకి రోజు 20,000 నుంచి 30,000 అధికంగానే భక్తులు వస్తారు కాబట్టి 4 లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మ దర్శనంతో పాటు 20 రూపాయల ప్రత్యేక దర్శనం, 50 రూపాయల శీఘ్ర దర్శనం, 200 రూపాయల విశిష్ట దర్శనం ఏర్పాటు చేశాము. వృద్ధులకి అలాగే దివ్యాంగులకి మనం 200 రూపాయల విశిష్ట దర్శనం ద్వారానే దర్శనం తొందరగా అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలకి మనకి బిస్కెట్లు వేడిపాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారండి. రాబోయే 4 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి అన్నారు. కలెక్టరేట్లో హౌసింగ్ పై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. గతంలో అనర్హులకు ఇల్లు ఇచ్చినట్లయితే వారిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా పనిచేయాలన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పందించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో లేఅవుట్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం 20 కోట్ల మంజూరుకు ఆమోదం తీసుకుంటామన్నారు. మరికొన్ని నిధులను ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు. అధికారులు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని పెంతుతి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కోరారు. 2026లోగా 100% ఇళ్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతబ్బాయి, జేసీ మయూర్ అశోక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 9,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది విశాఖ జిల్లాలో. ఇప్పటి వరకు 43,000 ఇల్లు మాత్రమే పూర్తయినాయి. మిగతావన్నీ కూడా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి 2026కి కంప్లీట్ చేయాలి. ఆ లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ఈరోజు సమీక్ష జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవానికి ఈ స్కీమ్ PMAY 1O ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ 2024 డిసెంబర్కి పూర్తి అయిపోయినా కూడా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కానివ్వండి, గత ప్రభుత్వం చేసిన బాధ్యతారహితమైన నిర్వహణ, హౌసింగ్ డిపార్ట్మెంట్ నిర్వహణ కానివ్వండి, లేకపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఈ హౌసింగ్ ప్రోగ్రాం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేసి తమ ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టడం కానివ్వండి, ఏదైతే రాష్ట్ర వాటా ఉందో ఆ రాష్ట్ర వాటా సరైన సమయంలో చెల్లించకపోవటం మూలంగా కానివ్వండి, రకరకాల కారణాలతో, అదేవిధంగా లేఅవుట్లు కొన్ని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా లివబుల్గా లేని పరిస్థితుల్లో కొంచెం ఈ ప్రోగ్రాం దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు అందించేందుకు గొప్ప సాధనంగా భావించిన దార్శనికుడు దివంగత రాజా విక్రమ్ దేవ్ అని ఏయువిసి ఆచార్య రాజశేఖర్ అన్నారు. గతంలో మహారాజా విక్రమ్ దేవ్ వర్మ ప్రతి ఏటా ₹1,00,000 విరాళంగా ఇచ్చేవారని గుర్తు చేశారు. ఏయులో రాజా విక్రమ్ దేవ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏయు సైన్స్ కళాశాలకు మహారాజా కళింగ చారిటబుల్ ఫౌండేషన్ ₹1,00,000 విరాళం ఇచ్చింది.
వార్షిక స్కాలర్షిప్ చెక్కును ఏయువిసికి సంస్థాన్ యువరాజు విశ్వేశ్వర చంద్రచూడ్ దేవరాజ అందజేశారు. ఉత్తమ విద్యార్థులకు ఫెలోషిప్ కు ఈ విరాళాన్ని వినియోగిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాలు ఒడిశాలో కూడా విద్యారంగ అభివృద్ధికి మహారాజు ఎన్నో దానాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. And one of the driving force behind this college, which most people don't know, was Dr. C.V. Raman, who was a Nobel laureate, and he served here as a professor. At that time, Maharaja Vikram Dev was serving as a professor here too, in one of the departments of Andhra Research University. And it was due to the effort of Dr. C.V. Raman and Dr. Sarvapalli Radhakrishnan, who approached Maharaja Vikram Dev after he became king, and then he started his effort of establishing this Science and Technology College. Now, at that time, people also believed that science was in its initial stage. So not many people were into science and technology at that time. Now, as we see that every other person is getting into IITs and they want to do something in engineering and science. But at that time, those people were really visionary because they thought that if we invest in science, science was the future, and even today we believe that science is the future of the coming generations, because now the science is even more advanced. So it is our just little help to these students who study here in the Science and Technology College, that just like Maharaja Vikram Dev, who spent 1 lakh annually, we have decided to donate 1 lakh annually as well. So every year on the birth anniversary of Maharaja Vikram Dev, we will donate 1 lakh from our charitable foundation, and that money will be given to the college, and the college can then pass over that money to the students, whoever they deem fit for the scholarship. కూటమి అధికారంలోకి వచ్చాక దళిత గిరిజనులపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని కేవీపీఎస్ నేత రాజు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థలో ఉన్న ఎస్సీ ఎస్టీ సెల్ ను తీసివేశారని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో దళిత గిరిజన ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు, వివక్షపై చర్చించారు. మీరాజ్ సినిమా కాంప్లెక్స్ లో గిరిజన కార్మికులను కులం పేరుతో తిట్టిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత గిరిజన ప్రజా సంఘాల నేతలు జేవీ ప్రభాకర్ రావు, బొడ్డు కళ్యాణరావు, చిరంజీవి సత్యనారాయణ, మణి తదితరులు పాల్గొన్నారు. అది వీళ్ళు ఎందుకంటే ఉద్యోగాలు పోతాయని ఆ రోజు నోరు మెదపకంటున్నారు. తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి అనేక సార్లు ఇటువంటి సంఘటనలు జరిగాయి. గత నెల 28వ తేదీన మొత్తం ఏదో చిన్న సమస్య వస్తే మొత్తం అందరినీ కలిపి వాళ్ళకి కులం పేరుతో తిట్టి అవమానించి బయటికి పొండని చెప్పేసి ఒక అకౌంటెంట్ ఉంటే వాళ్ళ చేత మెడ మీద చేయి పెట్టి గెంటించేశారు. దీని మీద వాళ్ళు ఫిర్యాదు చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేస్తే లేబర్ డిపార్ట్మెంట్ మాకు కాదు పోలీసులకి చేయండి అని చెప్పారు. అయితే పోలీసులు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. కంప్లైంట్ విత్డ్రా చేసుకునేటట్టు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు. అయితే ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, ఎస్సీ ఎస్టీలు బీసీల పట్ల వ్యవహరిస్తున్న తీరుని ఈరోజు పూర్తిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఫోర్ట్ టౌన్ సిఐ ఆ దళిత మహిళని గంటన్నర కూర్చోబెట్టి వాళ్ళని అవమానపరిచి ఆ రకంగా వివక్ష చూపారో అతని మీద కఠినంగా చర్య తీసుకోవాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారాగా డిమాండ్ చేస్తున్నాం. నడి రోడ్డు మీద ఒక మైనారిటీని ఎంత క్రూరంగా హింసించారో మనందరం చూసాం, వీడియోలన్నీ వచ్చాయి మనందరి దగ్గరికి. అలాగే మన డిప్యూటీ సీఎం గారు ఇలాకాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో అది గ్రామ బహిష్కరణ, దళితులను గ్రామ బహిష్కరణ చేశారు వాళ్ళు. అలాగే స్వయంగా ఇప్పుడు మన రాజుగారు చెప్పిన దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే స్వయంగా హోమ్ మినిస్టర్ గారు యొక్క నియోజకవర్గంలోనే డంకాడ్ అనేటటువంటి గ్రామంలో గ్రామ బహిష్కరణ చేశారు, దళితులను శుభ్రంగా కొట్టేశారు, ఒక మహిళలను వ్యవస్థను చేశారు అక్కడ ఆ గ్రామంలో. సో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా గత 25 ఏళ్లుగా ఎన్నో సమస్యలను పరిష్కరించామని కౌన్సిల్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆలూరు విజ్ఞాన కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 12న 26వ వార్షికోత్సవం జరగనుందని తెలిపారు. ఆ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ స్థాయిలో తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్చిస్తామన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సూర్య శ్రీనివాసరావు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఎన్జిఓ ఏంటండి రక్షించగలిగానండి. అందులో ఎక్కువగా ఫ్యామిలీ మ్యాటర్స్ని, ల్యాండ్ ఇష్యూస్ని అతని పరిధిలో తెలియపరుస్తూ అంటే తను కొంతవరకు అవగాహన రావడము, అధికారులతోని మేము రెస్పెక్టబుల్గా మాట్లాడడం, అధికారులు కూడాను ఇతనికి సబ్జెక్ట్ ఉంది, హ్యూమన్ రైట్స్ స్టేట్ కౌన్సిల్ నుండి శ్యామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో డిఫెండర్గా వీళ్ళకి మంచి అవగాహన ఉంది కాబట్టి మమ్మల్ని కూడాను ఓవర్టేక్ చేయకుండా మా తాలూకా ప్రతి ఇష్యూని ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని కూలంకషంగా ఆలోచించి దీనికి న్యాయం కూడా ఇవ్వడం జరిగిందండి. అందులో పర్టికులర్గా ల్యాండ్ ఇష్యూలో వస్తే సోంపేట ఎంఆర్ఓ గారి దగ్గర ఈ 22A సబ్జెక్ట్ కోసమని, తర్వాత ఫ్యామిలీ మ్యాటర్స్లో వస్తే ఈ ఫ్యామిలీ మ్యాటర్స్కి వస్తే పిల్లలేమో తల్లిదండ్రులకు సంరక్షణ చేయకపోయినప్పుడు మేము వెళ్ళి పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి తెలియపరుస్తూ ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా తప్పని పరిస్థితి అయితే న్యాయస్థానాల ద్వారా తిరిగి మన హక్కులు మనం పొందేందుకు అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా రమణ గారు అయితేనేమి, శ్యామ్ ప్రసాద్ గారు అయితేనేమి, మేడం గారు అయితేనేమి, అదేవిధంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి టీం అంతా కూడా మంచి అవగాహన కలిగి ఉండడం జరిగింది. సమస్యల పట్ల, సమస్య పరిష్కారం చేసుకునేటటువంటి విధానం పట్ల అవగాహన ఉంది. అంచేత సమస్యలను తక్షణమే పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా విద్యా విభాగానికి సంబంధించి కానీ, సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి హక్కులకు కానీ ఇటువంటి వాటికి భంగం కలిగిన పరిస్థితుల్లో, అలానే రెవెన్యూకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సమస్య పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అన్నటువంటిది ప్రధానం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపి సొంత గనులు కేటాయించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింగరావు, ఆదినారాయణలు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో జేఏసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నెస్ 3ను ప్రారంభించడాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. అయితే ఉక్కుకు సొంత గనులు కేటాయించడమే సరైన పరిష్కారమని స్పష్టం చేశారు. కేంద్రం కావాలనే క్యాపిటివ్ మైన్స్ ఇవ్వకుండా నష్టాల్లోకి నెడుతుందని విమర్శించారు. సొంత గనులు లేకపోవడం వల్ల సుమారు 4,000 కోట్లు అదనంగా ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ ను 13 విభాగాలుగా చేసి అన్ని విభాగాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి పూనుకున్నారని, జూలై 12 నాటికి టెండర్లను ఆహ్వానించిందన్నారు. ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటామని చెప్పారు. ఏర్పడింది, మా టెంట్ను కూల్చేయడం జరిగింది. ఆ టెంట్ని ఈ రోజు కూడా పర్మిషన్లు అనేటువంటిది ఇవ్వడం లేదు. అక్కడ బోర్డు, హెచ్చరిక బోర్డు పెట్టి ఇక్కడ ఎవరు టెంట్ వేయకూడదని చేస్తున్నారు. మేము గొడుగులు పెట్టుకొని అక్కడ నుంచోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఇప్పటికైనా టెంట్కు పర్మిషన్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని గురించి తెల్లవారు లేస్తే చంద్రబాబు నాయుడు గారు పదే ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ మా టెంట్ను కూల్చేదానికి మా ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆయన అధికారంలో లేనప్పుడు వారు లేఖ ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మేము బలపరుస్తున్నామని ఆయన మీటింగ్లో పెట్టడం జరిగింది. ఈరోజు ఎందుకు మీరు ప్రభుత్వం ఎన్డీఏలో చేరిన దగ్గర నుంచి మీరు ఎందుకు ఈ రకంగా ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారని అడుగుతున్నాం. ఇది రాష్ట్ర ప్రజానీకం అంతా అర్థం చేసుకొని మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. గత 4.5 సంవత్సరాల్లోనే అధికార పక్షం, ప్రతిపక్షం స్టీల్ ప్లాంట్ ఉద్యమం న్యాయసమ్మతమైనది, దీన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం, ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉంచుతామని చెప్పి ఈరోజు ప్యాకేజ్ పేరు మీద ఆంధ్రులకి అన్యాయం చేసి కేవలం ఇతర రాష్ట్రాల నుంచి టన్కీ బేస్ మీద ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇప్పటికే గత 6 నెలల్లోనే 1,00,000 మందికి ఉపాధి పోయిందనమాట. ఇవాళ స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబర్ని తొలగించడం వల్ల ఏంటంటే ఇవాళ అనుబంధ పరిశ్రమలన్నీ కూడా మన ఎస్టేట్లో, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇవన్నింటిలో కూడాను అనుబంధ పరిశ్రమలన్నీ పరవాడ దగ్గర నుంచి ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళందరికీ ఉపాధి పోయింది 1,00,000 మందికి అనమాట. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తాం, సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి దీన్ని దొడ్డుతామన్న ప్రైవేటీకరణ దేనికోసం ఈ త్యాగం అనమాట. మీరాజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోలేదని, పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదని ఏసీపీ అన్నపు నరసింహమూర్తి అన్నారు. 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత నెల 28న మీరాజ్ యాజమాన్యంపై తమకు ఫిర్యాదు చేశారని, అయితే ఫిర్యాదుపై చర్యలు వద్దని 31న ఫిర్యాదును బాధితులు వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అయినా తాము ఉద్యోగుల తొలగింపుపై లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఇంత చేస్తున్నా తమపై అభండాలు వేయడం సరికాదని చెప్పారు. సమావేశంలో 4th టౌన్ సిఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 28వ తారీఖున
మేరస్ థియేటర్లో ఉద్యోగాల నుంచి తొలగించారని చెప్పేసి కొంతమంది ఇక్కడ కోర్టురామ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం వాస్తవం. దాని మీద ఆ మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత అదే కంప్లైంట్ మీద చర్య అవసరం లేదని 30వ తారీఖున వాళ్ళు వెనక్కి తీసుకోవడం కూడా వాళ్ళు సొంతంగా రాసి ఇవ్వడం జరిగింది. ఇది ప్యూర్లీ థియేటర్లో ఉన్న వివాదం గురించి, ఉద్యోగాలు మానేయమన్నారని తీసివేయమన్నారని వివాదం గురించి. కాబట్టి ఈ వివాదాన్ని మేము లేబర్ డిపార్ట్మెంట్ కూడా పంపడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏమొచ్చింది, అక్కడ ఉన్న మేనేజర్ కులం పేరు పెట్టి వాళ్ళు దూషించారు కాబట్టి వారి మీద చర్య తీసుకోమని చెప్పేసి అని, చర్య తీసుకోలేదు పోలీసులు అని చెప్పేసి అనేది ఒక రకమైన ఎలిగేషన్ అనేది చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఎవరి మీద అయితే వీరు ఎలిగేషన్ చెప్పారో ఆ అమ్మాయి కూడా ఎస్సీ కులానికి చెందిన ఆవిడే. కాబట్టి ఒక ఎస్సీ కులానికి ఎస్టీ కులానికి మధ్య ఏదైనా దూషణ వివాదం వస్తే ఇద్దరు ఎస్సీ ఎస్టీ కులానికి చెందినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ రాదు. ఎవరైనా మా మీద మీరు యాక్షన్ తీసుకోలేదు, మీరు చర్య తీసుకోలేదు అనే ముందు ఎవరు ఏమిటి మమ్మల్ని కూడా సంప్రదించాలి. మీరు ఈ చర్య ఎందుకు తీసుకోలేదని అడిగితే మేము క్లియర్గా చెప్తాం. కాకుండా మీ దగ్గరకు వచ్చి వెళ్ళినందువల్ల ప్రజల్లో ఒక రకమైన పోలీసులు చర్య తీసుకోలేదనే భావన కలుగుతుంది. కాబట్టి అలా చట్టపరమైన చర్య తీసుకునేటప్పుడు చట్ట ప్రకారమే మేము చేయగలం. మేము ఎవరో చెప్పారని చెప్పేసి ఏదో రకమైన కేసులు పెట్టడానికి మాకు కూడా సాధ్యపడదు. కాబట్టి ఏదైనా ఒక పత్రిక ప్రతినిధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదేదైనా చేసేటప్పుడు ఆ వ్యక్తులు ఏం చేయాలి, మమ్మల్ని కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మమ్మల్ని అడిగితే మేము కూడా చెప్పుండే. ఏపీ పీజీ సెట్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. 100లోపు 9 మంది, 500లోపు 26 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ర్యాంకర్స్ ను గాజువాక ఉమెన్స్ క్యాంపస్ లో అభినందించారు. ఆదిత్య విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాయి. ఆదిత్య అంటేనే క్యాంపస్ ప్లేస్మెంట్స్, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, కార్యదర్శి సుగుణారెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ బిఈవిఎల్ నాయుడుల మార్గదర్శకత్వంలో ఇటు అకాడమిక్స్లోనూ అటు ప్లేస్మెంట్స్లోనూ మరోవైపు పోటీ పరీక్షల్లోనూ ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. ఏపీ పీజీ సెట్ ఫలితాల్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఎస్ జోష్విని ప్రియాంక 9వ ర్యాంకు, ఎస్ మౌనిక 14, ఎస్ స్వాతి 21, ఎస్ భార్గవి 53, పి అశ్విని 56, ఐ రామవాహిని 75, వి హేమహారిక 85, సిహెచ్ శ్రీనివాస్ మధుసూదన్ 17, కె శిరీష 68వ ర్యాంకును సాధించి ప్రతిభ కనబరిచారు. 500లోపు 26 మంది ర్యాంకులు సాధించారు. గాజువాక ఆదిత్య కళాశాల ఉమెన్స్ క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో తల్లిదండ్రుల సమక్షంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఆదిత్య గాజువాక కోఎడ్యుకేషన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సత్యప్రకాష్, ఉమెన్స్ క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్ తదితరులు ర్యాంకర్లకు బొకేలిచ్చి అభినందించారు. ఆదిత్య విద్యార్థులుగా ఇంత మంచి ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. నిరంతరం తమను ప్రోత్సహించడం వల్లే ఈ ర్యాంకులు సాధించామని చెప్పారు. Rank in AP PG Set Statistics. I got this everything because of Principal Sir, Vice Principal Sir, and special thanks to Nursing Sir, HOD of Statistics. I specially thank Aditya. We say Aditya is a synonym for placements, but it is also a synonym for success of a student. I wanted to thank Principal Sir for giving me this opportunity, and he's the one who is motivating us from the starting. Your words are so valuable, sir, and it's truly valuable if we take it as a valuable word. Nalaga ikkadunna andarlaga ee roju ikkadundi maatladtamu. So thank you Principal Pradeep Kumar sir, and I would like to thank Vice Principal Srinu sir for always encouraging and supporting us in every matter that you can do anything. My name is Joshvini Priyanka. I secured 9th rank in AP PG Set Statistics. I have studied my graduation in Aditya Degree College. I will be completely grateful to this college. నేను జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎంతో నేర్చుకున్నాను ఈ కాలేజ్లోని.
మనకి ఫస్ట్ సెమ్ నుంచి ఇక్కడ జామ్స్ అండ్ జీడీస్ కండక్ట్ చేయడం వల్ల నర్వస్నెస్ అనేది, స్టేజ్ ఫియర్ అనేది పోవడం. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ నుండి మాకు ఫైనల్ సెమిస్టర్లో వచ్చే ప్లేస్మెంట్స్ గురించి ట్రైనింగ్ అది ఇవ్వడం, సిఆర్టీ క్లాసెస్ అవి చెప్పడం అన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల నేను ఎప్పుడు గ్రేట్ఫుల్గానే ఉంటాను. అండ్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ శ్రీను సార్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అందరినీ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. స్టూడెంట్స్కి ఎప్పుడు ఏం కావాలన్నా చూసుకుంటూ ఉంటారు. మాకు ఫస్ట్ సెమ్ నుంచి క్లాస్ టీచర్ అయిన నర్సింగ్ సార్ కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ప్రతి చాప్టర్ని కూడా రివైజ్ చేస్తూ చాలా ఓపిక్గా చెప్తారు. నమస్కారం, నా పేరు శ్రీపతి స్వాతి. నేను ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాకలో చదువుకున్నాను. నేను రీసెంట్గా ఏపీ పీజీసెట్ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ రాశాను. అందులో నాకు 21st ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం మెయిన్గా మా స్టాటిస్టిక్స్ సార్, నర్సింగ్ సార్ చాలా మోటివేట్గా ఉంటారు, మోటివేట్ చేస్తారు అందరికీ. ఏదైనా లోగా ఫీల్ అయినా కూడా మోటివేట్ చేసి నీకు వస్తుంది అని చాలా ఎంకరేజ్ చేశారు. అలాగే మా ప్రదీప్ సార్, ప్రిన్సిపల్ సార్ అండ్ ఇంకా వైస్ ప్రిన్సిపల్ సార్ శ్రీను సార్ కూడా బాగా మోటివేట్ చేశారు. అలాగే నాకు ఫస్ట్ సెమ్లోని స్టాటిస్టిక్స్ మ్యామ్ చెప్పారు, ఆవిడ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో క్రమశిక్షణ, పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, క్యాంపస్ ప్లేస్మెంట్స్తో పాటు పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని ప్రిన్సిపాల్స్ ప్రదీప్ కుమార్, సత్యప్రకాష్లు తెలిపారు. పీజీ సెట్లో తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని అన్నారు. ఈ ఏడాది ఐసెట్లోనూ ఏయూ డిగ్రీ ర్యాంకుల్లోనూ సత్తా చాటారని చెప్పారు. ఆదిత్య ఈజ్ ఎ సినోనిమ్ ఫర్ ప్లేస్మెంట్స్ అని అందరికీ తెలిసిందే. ఆదిత్య ఒక్క ప్లేస్మెంట్సే కాకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా బెస్ట్ ఇవ్వడం అన్నది మొన్న రిలీజ్ చేసిన ఏపీ పీజీ సెట్ ర్యాంక్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు. సో మొన్న రిలీజ్ చేసిన ఏపీ పీజీ సెట్ ర్యాంక్స్లో ఒక్క గాజువాక బ్రాంచ్ నుంచే 500 లోపు 26 ర్యాంక్స్ రావడం జరిగింది డిఫరెంట్ స్ట్రీమ్స్లో. సో కాబట్టి మొన్న అలాగే ఐసెట్ ర్యాంక్స్ చూసుకున్నట్టయితే 26 ర్యాంకులు 1000 లోపు రావడం జరిగింది. నెక్స్ట్ మొన్న రిలీజ్ చేసిన బీఎస్సీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ టాప్ ర్యాంక్స్లో బీఎస్సీ ర్యాంక్స్ 1 and 3, బీసీఐ 1, 2, 3 ర్యాంక్స్ రావడం జరిగింది. అంటే ఒక్క ప్లేస్మెంట్సే కాకుండా ప్లేస్మెంట్స్తో పాటు పిల్లలు ఒకవేళ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కూడా దానికి తగ్గట్టు మంచి మెడికులస్ ప్లానింగ్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మాకు చైర్మన్ గారు డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు, అలాగే సెక్రటరీ మేడం గారు ఎన్డి సుగుణారెడ్డి గారు, అలాగే మా అకాడమిక్ డైరెక్టర్ విఎల్ నాయుడు గారు వాళ్ళు ఇచ్చే మెడికులస్ ప్లానింగ్, అక్కడి నుంచి ప్లానింగ్ అన్నది మాకు ఇస్తారు. బట్ ఎగ్జిక్యూషన్ అన్నది ఈ బ్రాంచ్లో ఇండివిజువల్ బ్రాంచెస్లో చేయాల్సి వస్తుంది. సో ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్కి ఇక్కడున్న స్టాఫ్ మంచి సపోర్ట్ చేసి అటు ప్లేస్మెంట్స్లో కానీ ఇటు హయ్యర్ స్టడీస్ ర్యాంక్స్లో కానీ సాధించడానికి ఈ టీం వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ హార్డ్ వర్క్ ఏదైతే మన స్టాఫ్ మెంబర్స్ అందరూ చేశారో దాంతోపాటు పిల్లలు అదేవిధంగా హార్డ్ వర్క్ చేయడం, సో అందరూ కలిసి యాజ్ ఎ టీమ్ ఈరోజు ఇంత సక్సెస్ సాధించడం జరిగింది. పరీక్షలోనైనా ఆదిత్య విద్యార్థులు విజయకేతనం ఎగరవేయడం అనేది పరిపాటిగా సాగుతుంది ఆదిత్య గాజువాకలో. ఈరోజు ఆసెట్ ర్యాంకులో కానీ, బీసెట్ కానీ, ఐసెట్ ర్యాంక్స్లో కానీ, ఏ ర్యాంక్స్లో కూడా మొత్తంగా 35 ర్యాంకులు సాధించడం అనేది గాజువాక బ్రాంచ్ ఆదిత్య పిల్లలు సాధ్యం చేశారు. ఈ విషయంలో దీని అందరికీ ముఖ్యంగా కారణమైన పేరెంట్స్కి, ఎందుకంటే ఆదిత్య నమ్మి జాయిన్ చేసిన ప్రతి పేరెంట్కి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ అచీవ్మెంట్స్కి మెయిన్ కారణమైన మా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే చైర్మన్ సార్ కానీ, సెక్రటరీ మేడం గారు కానీ, అకాడమిక్ డైరెక్టర్ నాయుడు గారు కానీ వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడం వల్ల మాత్రం ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. అట్ ద సేమ్ టైం అలానే కాకుండా మాకున్న మా టీచింగ్ టీమ్, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఏదో పర్సనల్గా ఒక ఫ్యాకల్టీలా కాకుండా ఒక టీం వర్క్ అనుకుంటూ ప్లాన్ చేసుకొని అంత ప్రణాళికబద్ధంగా వెళ్ళడం వల్ల మాత్రమే ఇక్కడ ర్యాంకులు సాధించడం జరుగుతుంది. ఈ ర్యాంకులు సాధించిన పిల్లలు అలా అట్ ద సేమ్ టైం టీమ్ అయినా మేనేజ్మెంట్ ఏం చేసినా కూడా పిల్లలు కూడా పర్సనల్గా కేర్ తీసుకోవడం వల్ల మాత్రం ఈ ర్యాంకులు వచ్చాయి. ఇవే ర్యాంకులు కాకుండా ఈవెన్ ప్లేస్మెంట్స్లో కానీ, అలాగే డిగ్రీ రిజల్ట్స్లో కానీ ఏదైనా ఆదిత్య ముందుంది అని నిరూపించడం అనేది జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది ప్లేస్మెంట్స్, ఐసెట్ ర్యాంక్స్, ఆసెట్ ర్యాంక్స్లో కూడా ఉత్తీర్ణత సాధించడమే కాకుండా మంచి ర్యాంకులు క్రియేట్ చేయడం, ఆ స్టేట్ లెవెల్ ర్యాంక్ సాధించడం అనేది ఆదిత్యకి దక్కిందని చెప్పవచ్చు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ శ్రీను, పాత్రుడు, ఇన్ఛార్జ్ మూర్తి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సిబిఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్ కు చోటు లేదు. ఏఐ హాక్దాన్ సదస్సులో సీఎం చంద్రబాబు.
నర్సీపట్నం ప్రజలకు రుణపడి ఉంటా పారిశుద్ధ వాహనాలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కొలిక్కి వచ్చిన నీటి సరఫరా కార్మికుల సమస్య మేయర్ చొరవతో సమ్మె విరమించిన కార్మికులు. తొలి రోజు మత్స్యావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథుడు బారులు తీరి దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.